హాయ్ హలో గైస్, నేనైతే మా మరిది ఇరుముడు ఉందని చెప్పేసి అయితే హైదరాబాద్కి వెళ్తున్నాను. నేను, చెల్లి, పిల్లలు, మా నాన్నమ్మ అయితే వెళ్తున్నాము. మా వారికి అయితే ఆఫీస్లో పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి అయితే తనైతే రావట్లేదు. ఇరుముడి సోమవారం రోజు ఉదయం 6:30కు ఉందని చెప్పేసి మా మరిది చెప్పాడని నేనైతే సండే రోజు ఆఫ్టర్నూన్ 2:30కి అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళానండి. వెళ్ళగానే కొద్దిసేపటికి బస్ అయితే వచ్చింది. బస్ అయితే ఎక్కాము. పిల్లలు అయితే పడుకున్నారు. పాప పడుకుంది, బాబు పడుకోలేదు. తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పిల్లలు అయితే లేచి ఆడుకుంటున్నారండి. సూర్యాపేట నుంచి వెళ్ళేటప్పుడు టోల్గేట్ అయితే ఇప్పుడే దాటామండి. పిల్లలైతే ఆడుకుంటున్నారు చక్కగా. చూడండి ఏ విధంగా ఆడుకుంటున్నారో. మా చెల్లి అయితే ఎప్పుడు ఫోన్ పిచ్చిదండి, ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇక మేము సెకండ్ టోల్గేట్ దాటాం కదా, దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఈవినింగ్ 5 అవుతుందండి టైము. వెదర్ చూడండి ఏ విధంగా ఉందో. రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చామండి. రామోజీ ఫిలిం సిటీ కూడా దాటాము. మా పిల్లలు అయితే ఇక వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్తున్నారని చాలా సంతోషంగా బాబాయ్ వస్తుండు అని చెప్పేసి ఆడుకుంటున్నారండి. ఎల్బీ నగర్లో దిగి ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని అయితే ఉప్పల్కి అయితే వెళ్తున్నామండి. మేము ఉప్పల్లో ఉంటాము. ఇంటేం కదండి, బాగా రష్గా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పుడైతే మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇదే మా ఇల్లు. రీసెంట్గానే తీసుకున్నాము. ఇంట్లో ఉంటున్నామని హ్యాపీనెస్ కొన్ని రోజులే ఉందండి. ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మా హస్బెండ్కి సూర్యాపేటలో వచ్చిందండి. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటుంటే మా నానమ్మ అయితే మా చెల్లి మాట్లాడుకుంటున్నారు. నానమ్మ అప్పలు తెచ్చిందంట. మా అమ్మమ్మ అయితే నెయ్యి పండ్లు ఇస్తే తినుకుంటూ ముచ్చట్లు అయితే పెట్టుకున్నామండి. మా పాప వాళ్ళ బాబాయ్ని చూసేసరికి పూజ చేస్తాం అమ్మే అనుకుంటూ అప్పటికప్పుడు స్నానం అయితే చేసిందండి. ఆ చలికి వద్దమ్మా అని చెప్పినా కూడా వినకుండా బాబాయ్తో పూజ చేస్తానికి స్నానం అయితే చేస్తా అని చెప్పి వేడి నీళ్ళు పెడితే స్నానం అయితే చేసిందండి. మా పిల్లలు ఇద్దరు వాళ్ళ బాబాయ్ దగ్గర కూర్చొని అయితే పూజ చేసుకుంటున్నారు. మా బాబుని చూడండి, నేను అటు వెళ్ళి వచ్చేసరికి మా మరిది స్వామి అయితే మా బాబుకి తన తుండుతో అలా కట్టాడండి. బాబుని చూస్తుంటే చిన్న మణికంటి లానే అనిపిస్తున్నాడు కదండి. నాకైతే అలానే అనిపించింది. వాళ్ళ బాబాయ్తో పూలు వేస్తూ అక్షంతలు వేస్తూ పూజ అయితే చేస్తున్నారు. తర్వాత కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి పక్కకైతే కూర్చోబెట్టానండి. మా పిల్లల్ని పక్కకు కూర్చోబెడితే మళ్ళీ బయటకు అయితే వచ్చి ఆడుకుంటున్నారు. తర్వాత మా మరిది స్వామి అయితే పూజ అయితే అయిపోయింది. స్వామివారికి అయితే హారతి ఇచ్చాడు. మా చిన్నోడు కూడా వెళ్ళి పక్కకు నిల్చొని స్వామివారికి హారతి ఇస్తుంటే చూస్తున్నాడండి. స్వామివారికి ఏ విధంగా హారతి ఇస్తున్నాడు ఏంటి వాళ్ళ బాబాయ్ చేస్తుంటే కొత్తగా అనిపించి అక్కడైతే నిల్చున్నాడండి. తర్వాతకి వాడు బొట్టు ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడండి. బొట్టు తీసుకొచ్చుకొని ఇలా పెట్టుకుంటున్నాడు చూడండి. తర్వాతకి పిల్లలిద్దరు కూడా మా మరిది స్వామితో దండం అయితే పెట్టుకున్నారండి. మా తులసి కోటను చూడండి, నా ఇష్టంతో నేనే గ్రానైట్ అయితే కొనుక్కొచ్చుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత నానమ్మ చెల్లి అయితే అన్నం తింటున్నారు. నేనేం పిల్లలకు తినిపిస్తున్నాను. మా వదిన వచ్చిన తర్వాత తిందామని మా వదిన అయితే ఇంతలోనే వచ్చేసింది. వదిన నేను అన్నం తిని పడుకున్నాము. పొద్దున్నేసి ముగ్గులు అయితే పెట్టుకున్నాము. మా ఇల్లు చూపిస్తా చూడండి. ఇది ఒక చిన్న రూమ్ ఉంటుంది. తర్వాతకి ఇక్కడ ఒక కిచెన్ ఉంటుందండి. చిన్నగానే ఉంటుంది కిచెన్ కూడా. ఇది కిచెను. ముందులో ఆ ఎదురుగా కనిపిస్తున్నది హాలు. పెద్దగా ఉంటుందండి హాలు. ఈ హాల్లోనే మా స్వామి అయితే 41 days పీఠం పెట్టి పూజ అయితే చేసుకున్నాడు. నేను కూడా చాలా రోజులు అవుతుందని పూజ చేయక నేనైతే పూజ చేసుకున్నాను. తర్వాతకి స్వామి పీఠం దగ్గరికి అయితే అందరం వెళ్ళి స్వామి కొన్ని అక్షంతలు ఇస్తే ప్రదక్షిణలు అయితే చేసుకొని స్వామి దగ్గర అక్షంతలు అయితే వేసుకొని అందరం అయితే దండం పెట్టుకున్నామండి. దండం పెట్టుకున్న తర్వాతకి అందరం అయితే హారతి తీసుకున్నాము. మా పిల్లలతో కూడా దండం పెట్టించాను. 6ంటికే పిల్లలకు స్నానం పోయడం వల్ల బాగా వణుకుతున్నారండి పిల్లలు. దండం పెట్టుకోమన్నా కూడా పాపం వాళ్ళ చేతులు అయితే బాగా వణుకుతున్నాయి. తర్వాత స్వామికి తీసుకెళ్ళడానికి పులిహోర, చపాతీలు, అటుకులు అయితే అన్నీ చేసి రెడీగా అన్ని ప్యాకింగ్ అయితే చేసామండి. చేసి ఇంతసేపు పని అయిపోయింది కదా, అందరం అయితే రెడీ అయ్యాము. రెడీ అయ్యి అయితే బయటకు వచ్చాము. స్వామి అయితే కొబ్బరికాయతో ఇంటికి డిష్ తీసి స్వామి కొబ్బరికాయ అయితే కొట్టి ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాడు. మేము కూడా అందరం బయలుదేరాము. అక్కడ ఆటో బుక్ చేశాడంట. ఆటో దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళి ఆటో అయితే ఎక్కామండి. ఆటో ఎక్కి ఇరుముడి కట్టుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి గుడికి అయితే వెళ్తున్నాం. బోడుప్పల్లో అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా బాగుంటుందండి. అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పిల్లలు అయితే బాగా వణుకుతున్నారు. పొద్దుగాల స్నానము ఇంకా బయటికి వెళ్ళడం అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళకి. పాపము మనమే చలికి తట్టుకోలేము కదండి, వాళ్ళు ఎక్కడ తట్టుకుంటారు. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. గుడి లోపలికి అయితే వెళ్తున్నాము.
మా అమ్మమ్మ అయితే లేట్ అవుతుందని చెప్పి దెబ్బ ఫాస్ట్గా అయితే వెళ్తుంది. మా చెల్లి కూడా వెళ్తుంది. బోడుప్పల్లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఇదేనండి. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళైతే కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి. మేము ప్రదక్షిణలు చేసే వరకైతే మా స్వామి అయితే అన్ని సర్దుకుంటున్నాడు. అక్కడ ఇరుముడి కోసం ఏమేమి చేసుకోవాలి అని సిద్ధంగా అయితే పెట్టుకుంటున్నాడండి. గుడి అయితే చాలా బాగుంది. గుడి లోపలికి వెళ్ళగానే మొదటగా శివుడు ఉంటాడండి. శివుడి పక్కన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉంటాయి. అయ్యప్ప స్వామి విగ్రహం అయితే మధ్యలో ఉంటుందండి. అయ్యప్ప స్వామి విగ్రహం మధ్యలో 4 వైపులా 4 దేవుళ్ళు అయితే ఉంటారండి. విష్ణుమూర్తి, దత్తాత్రేయ స్వామి, సరస్వతీదేవి, వినాయకుడి నలుగురు అయితే ఉంటారండి. అయ్యప్ప స్వామి అంటే హరిహర పుత్రుడు కదండి. శివకేశవులకు జన్మించిన సంతానమే హరిపుత్ర అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. పీస్ఫుల్గా ఉంటుంది. గుడికి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు స్వామివారిని చూస్తుంటే మనసులో ధ్యానించుకొని అలాగే స్వామిని చూస్తూ కూర్చోవాలనిపిస్తుందండి. స్వామికి మా మరిదికి అయితే ఇరుముడి కట్టడం అయితే మొదలుపెట్టాడు అయ్యవారు. ఇరుముడి కట్టేటప్పుడు ఇరుముడి సంచిలో 2 భాగాలు ఉంటాయి కదండి. ఒక భాగంలో మాలికా పురోత్తమ అమ్మవారికి జాకెట్ ముక్కలు, బియ్యం, నేతి కొబ్బరికాయ పెడతారు. రెండవ భాగంలో పూజ సామాను, కొబ్బరికాయము, మనం ఏమైనా ముడుపు కడితే ఆ ముడుపును కూడా అందులో వేసి ఇరుముడి అయితే కడతారండి. ఈ విధంగా మరిదినైతే మేము ఎప్పుడు సంక్రాంతికి ముందే శబరిమల వెళ్ళి రావచ్చు కానీ ఎప్పుడు అడిగినా సరే లేదు, నేను ఎప్పుడు మకర జ్యోతికి చూడడానికి వెళ్ళాలి, నేను 41 డేస్ మాల వేసుకునేది దేనికి, మకర జ్యోతిని చూడడానికి అని చెప్పేసి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే మకర జ్యోతికే వెళ్తాడండి. ఎప్పుడు మాతో ఉండి పండగైతే జరుపుకోలేదు. మేము ఎప్పుడు ఉండమన్నా కూడా ఉండడు. విధంగా చెప్పాలంటే మా స్వామి అయితే అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు అని చెప్పొచ్చండి. శబరికి వెళ్ళి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకొని సంక్రాంతి రోజు ఆ మకర జ్యోతిని చూస్తే అంతకు మించిన అదృష్టం ఇంకెవరికి ఉండదు, అంతకు మించిన భాగ్యం ఇంకేమీ ఉండదని అంటాడండి ఎప్పుడు మా స్వామి అయితే. ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటాడండి. మా పిల్లలైతే వాళ్ళ బాబాయ్ని అయితే వదలట్లేరండి. వాళ్ళ బాబాయ్ ఏం చేస్తే నేను కూడా అదే చేస్తానంటూ చేస్తున్నారు, మారం చేస్తున్నారు. కానీ పిల్లలతో అలా చేయించారు కదండి. వాళ్ళ బాబాయ్ చెయ్యి అయితే పట్టుకొని వాళ్ళ బాబాయ్ ఏం చేస్తుంటే అది చూసుకుంటూ కూర్చున్నారండి. తర్వాతకి ఇరుముడి కట్టడం అయిపోయిన తర్వాతకి అందరం కలిసి 5 సార్లు బియ్యంగా అలా స్వామివారిని మొక్కుకొని అందరం 5 సార్లుగా బియ్యం అయితే అందులో వేస్తున్నామండి. మా అమ్మమ్మ అయితే ఫస్ట్ వేసింది. తర్వాత మా నానమ్మ కూడా 5 సార్లు 5 పిడికిళ్ళు వేసింది. నేను కూడా మా పిల్లలతో వేయించాను. పాపతో 5 పిడికిళ్ళు, బాబుతో 5 పిడికిళ్ళు. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందండి. పిల్లల్ని ఇరుముడిలో బియ్యం పోయడానికి రమ్మంటే వాళ్ళు ఆడుకుంటున్నారు, రావట్లేదు. రమ్మని చెప్పి తీసుకొచ్చి పాపతో అయితే 5 సార్లుగా 5 పిడికిళ్ళు వేయిస్తుంటే మా పాప అయితే ఇట్లా విచిత్రంగా చూస్తుంది. ఏంటి ఇది ఇలా చేస్తుంది మా మమ్మీ అని. 5 పిడికిళ్ళు అయితే వేయించాను. బాబు కూడా అక్కడ ఆడుకుంటున్నాడు. బాబుని కూడా తీసుకొచ్చి బాబుతో కూడా 5 పిడికిళ్ళు అయితే వేయించానండి. వాడు కూడా పిడికిళ్ళతో బియ్యం పోయిరా అని చెప్తే వాడు కూడా విచిత్రంగా ఎట్లా చేస్తున్నాడో చూడు. పిల్లలు ఆడుకునేటప్పుడు ఆడుకోనివ్వకుండా వాళ్ళని మధ్యలో తీసుకొస్తే ఇదే విధంగా చేస్తారు కదండి ఏ పిల్లలైనా. మా పిల్లలు కూడా అలానే చేస్తున్నారండి. వాడు కూడా పోసాక నేను కూడా 5 పిడికిళ్ళతో 5 సార్లు అయితే ఆ స్వామివారిని అయితే కోరుకుంటూ మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి స్వామి. నేనైతే 5 పిడికిళ్ళు అయితే ఇరుముడిలో అయితే బియ్యం అయితే పోసానండి. పోసిన తర్వాత మా చెల్లి కూడా 5 సార్లు అయితే పోసిందండి. అయ్యప్ప స్వామికి ఇప్పటివరకు పెళ్ళి ఎందుకు కాలేదో మీకు తెలుసా అండి? తెలిస్తే పర్వాలేదు, తెలియకుంటే నాకు తెలిసిన చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను, వినండి. ఒకసారి అయ్యప్ప స్వామి పులిపాల కోసమని అడవికి అయితే వెళ్తాడండి. అడవిలో మహిషి అనే రాక్షసితో అయితే యుద్ధం చేసి ఆ రాక్షసుని అయితే చంపుతాడండి. తర్వాతకి ఆ అందమైన మహిళ అయితే ఆ శరీరం నుండి అయితే బయటికి వస్తుందండి. వచ్చిన తర్వాత ఆ మహిళ అయితే ఒక ఋషి శాపం వల్ల ఇలా రాక్షసిగా మారాను అని చెప్పి తనకు శాప విముక్తి కలిగి అయ్యప్ప స్వామిని అయితే పెళ్లి చేసుకోమని అయితే అడుగుతుందండి. అప్పుడు అయ్యప్ప స్వామి నవ్వుతూ, నేనైతే ఇప్పుడు బ్రహ్మచారిని, ఇప్పుడు పెళ్లి చేసుకోలేను, కానీ నీకు ఒక వరం ఇస్తానని చెప్పి కొన్ని రోజుల తర్వాత నాకు ప్రజలు ఒక గుడిని అయితే నిర్మిస్తారు. ఆ గుడిలో నన్ను దర్శనం చేసుకున్న వారందరూ కూడా నిన్ను కూడా దర్శనం చేసుకుంటారు, కాబట్టి నువ్వు వాళ్ళని పాపాలు తొలగించాలని అయ్యప్ప స్వామి చెప్తాడు. అలాగే తనను దర్శించుకోవడానికి వచ్చిన స్వాములలో కన్నస్వామి అయితే ఎప్పుడు రాకుండా ఉంటాడు. అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని అయ్యప్ప స్వామి అయితే చెప్తాడు. అలా దేవత కన్నస్వాములు వస్తున్నారో రాలేదో తెలుసుకోవడానికి మాలికా పురత్తమ్మ పేరుతో వెలిసిందని చెప్తారండి. అలా అమ్మవారు ఇప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటుందండి. ఇప్పటి వరకు
కన్నస్వాములు ఎవరు వెళ్ళకుండా అయితే లేరండి. ప్రతి ఇయర్ ఇంకా జనం పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గడం లేదు కదండి. ప్రతి సంవత్సరం ఒక్కరైనా కనీసం మాల వేసుకొని శబరిమలకి వెళ్తూ ఉంటారండి. చిన్న స్టోరీ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నానండి. తెలియని వాళ్ళు తెలుసుకోండి. మా మరిదికి అయితే ఇరుముడి కట్టడం అయిపోయింది. ఇరుముడికైతే భస్మము కుంకుమ పూలైతే పెట్టారండి. హారతి కూడా ఇస్తున్నాడు అయ్యవారు. అయ్యవారు హారతి ఇచ్చాక మా స్వామి కూడా హారతి అయితే తీసుకున్నాడండి. తర్వాతకి అయ్యవారికి అయితే దక్షిణ పెట్టాడండి మా స్వామి. అయ్యప్ప స్వామి స్టోరీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకసారి తెలుసుకోండి స్వామి గురించి. చాలా బాగుంటుంది. స్వామివారి పాటలు కానీ స్వామివారిని స్మరించుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుందండి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు వినలేదు. నా మ్యారేజ్ అయిన కానించి అయితే నేను చూస్తున్నానండి. స్వామివారి పూజలు సాంగ్స్ అయితే వింటున్నానండి నేనైతే. ఇప్పుడు ఇరుముడి కట్టడం అయిపోయిందండి. మా మరిది స్వామి అయితే ఇరుముడిని అయితే తలపైన ఎత్తుకుంటున్నాడు. తలపైన ఎత్తుకున్న తర్వాతకి పైకి లేచి నిలబడి అయితే 3 సార్లు అయితే ప్రదక్షిణలు చేసుకున్న తర్వాతకి ఒక స్వామి వస్తే ఆ స్వామిది పాదం అయితే తీసుకున్నాడు. మా స్వామిది తీసుకున్న తర్వాతకి స్పీడ్గా అయితే పరిగెడుతున్నాడండి ప్రదక్షిణలు చేయడానికి. మా స్వామి దబదబ వెళ్తుంటే మేము కూడా ఫాస్ట్గా మేము చిన్నగా నడుస్తుంటే మా స్వామి ఎక్కడ ఉంటున్నాడని మేము కూడా దబదబ పరుగులు అయితే తీసుకుంటూ స్వామి వెనకైతే వెళ్తున్నామండి. అయ్యప్ప స్వామి చుట్టూ 4 దేవుళ్ళు ఉంటారని చెప్పాను కదండి. ఆ 4 స్వాములను అయితే దర్శించుకుంటూ మా స్వామి అయితే ప్రదక్షిణలు అయితే చేస్తుంది. చిట్టి తల్లి చూడండి వాళ్ళ బాబాయ్ వెంట ఎలా పరుగులు తీస్తుందో. వాళ్ళ బాబాయ్ వెళ్తుంటే తనకి దొరకట్లేదని ఫాస్ట్గా మా చిట్టి తల్లి కూడా ఉరుకుతుందండి. మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా మా మరిది స్వామితో నడవలేకపోతున్నారు. ఫాస్ట్గా ఉరుకుతున్నారు. చూడండి ఎలా ఉరుకుతున్నారో. అందరం అయితే అలా 3 ప్రదక్షిణలు అయితే చేసామండి. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాతే ఒక దగ్గర అయితే ఆగి మా చిట్టి తల్లి అయితే వాళ్ళ బాబాయ్ స్వామికి అయితే మెడలో అయితే మాల వేస్తుందండి. చిన్ని చేతులతో మాల వేసిన తర్వాత నేనైతే స్వామి దగ్గర నుంచి పాదం అయితే తీసుకున్నానండి. పాదం తీసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగి మేము బయటికి వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకొని మరిది స్వామిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళామండి. ఫ్లైట్ అయితే 9:30కి ఉందని చెప్పేసి మేమైతే ఇరుముడి ప్రోగ్రామ్ అయితే 8 వరకు కంప్లీట్ చేసుకొని 8కి క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరామండి. అక్కడికి వెళ్ళేసరికి 9:15 అలా అయ్యింది. మా పిల్లలు అయితే చూడండి వాళ్ళ అత్తతో ఎలా ఆడుకుంటున్నారో. వాళ్ళ అత్త కూడా వాళ్ళ కోడలు అల్లులతో సరదాగా ఆడుకుంటూ ఉంటుందండి. తనకు కూడా పిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. వాళ్ళ అత్త ఆమె చాక్లెట్స్ తింటావా, ఏం కావాలని బయట వాళ్ళతో వచ్చే వాళ్ళతో వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ వాళ్ళ అల్లుడితో కోడలతో అయితే సరదాగా ఆడుకుంటూ ఉంటుందండి. ఇంతలోనే మేమైతే అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చొని కారులో అయితే బయలుదేరాం. మరిది స్వామి అయితే మమ్మల్ని అందరినీ కూడా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తామని చెప్పేసరికి అయితే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో చిన్న కోరికలు చిన్న సంతోషాలకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. మనం ఫ్లైట్ ఎక్కపోయినా పర్లేదు, ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళి అక్కడ చూస్తేనే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి. మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. మా మరిది స్వామి అయితే తలపైన ఇరుముడి వేసుకొని తనకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని మాతో కొద్దిసేపు అయితే మాట్లాడి కొన్ని ఫొటోస్ అయితే దిగి స్వామి శరణమయ్యప్ప అనుకుంటూ వెళ్ళాడండి. ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి అయితే లోపల 9:30కి ఫ్లైట్ ఉన్నా సరే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కొంచెం ముందుంటే బెటర్ కదండి. అందుకోసమని టైం అవుతుందని చెప్పేసి తొందరగా అయితే వెళ్తున్నాడు. ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉందండి. మేమైతే ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎయిర్పోర్ట్ ఇలా ఉంటుందా అని కొద్దిసేపు అయితే అలానే చూస్తూ ఉండిపోయామండి. మా అమ్మమ్మ అయితే మా మరిది స్వామితో అయితే పరుగులు అయితే తీస్తుంది, త్వరగా స్వామి వెళ్తున్నాడని. మా వదిన కూడా దెబ్బ ఉరుకుతుందండి. మేము కూడా వెనక నుంచి చిన్నగా నడుచుకుంటూ, నానమ్మ నడవలేదు కాబట్టి చిన్నగా నానమ్మ వెళ్తుంటే నేను చెల్లి కూడా నానమ్మతో పాటు చిన్నగా నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ అయితే వెళ్తున్నామండి. మా మరిది స్వామి వెళ్ళి ప్లాట్ఫామ్ దగ్గర నిలబడాలని అయితే చూసుకున్నాడండి. చూసుకున్న తర్వాతకి నెంబర్ ప్లాట్ఫామ్ అయితే నిల్చున్నాడండి.
పోలీస్ అయితే చెకింగ్ చేస్తున్నాడు. వాళ్ళు ఏమేమి తీసుకెళ్తున్నారు, ఎలాంటివి తీసుకెళ్తున్నారు అయితే చెకింగ్ అయితే ఒకసారి చేశారండి. మా స్వామిని కూడా చెకింగ్ చేశారు. చెకింగ్ చేసిన తర్వాతకి మా స్వామి అయితే వెళ్తున్నాడండి. అందరికీ ఒకసారి అయితే బాయ్ చెప్పి అయితే వెళ్ళాడండి. మేమైతే వెనుక నిలబడైతే చూస్తున్నాము. మా అమ్మమ్మ ఏమో అక్కడ నిల్చొని స్వామి వెళ్ళిందాక మా పాప మా అమ్మమ్మ అయితే అక్కడ నిల్చొని స్వామిని అయితే చూశారండి. స్వామి వెళ్ళిపోయారండి. మేము తర్వాతకి అక్కడి నుంచి వెనుకకు వచ్చేసి అందరం కలిసి ఎయిర్పోర్ట్ని అయితే ఒకసారి మొత్తం చూసామండి. చూసాక కొన్ని ప్లేస్లలో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అక్కడ ఫ్లవర్స్ అవన్నీ ఉండేసరికి ఆడుకుంటున్నారండి. మా పాప మా పిల్లల్ని కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీశారండి. ఒక గుర్తుగా ఉంటుందని చెప్పి మళ్ళీ మనం ఎప్పుడు వెళ్తాం మన లైఫ్లో, కానీ ఎప్పుడు వెళ్తామనేది తెలియదు కదండి. వెళ్ళినప్పుడు అయితే ఎక్కడికి వెళ్ళా మనమైతే ఒక గుర్తు కోసం ఫొటోస్ అయితే దిగుతాం కదండి. అలాగే మా అమ్మమ్మ మా నాన్నమ్మ మా వదిన మా పిల్లలు అయితే అందరు ఫొటోస్ దిగుతున్నారు. వాళ్ళనైతే మా చెల్లి ఫొటోస్ అయితే దింపుతుందండి. వాళ్ళైతే ఫొటోస్ అయితే దిగారు. తర్వాత నేనైతే ఒకసారి ఎయిర్పోర్ట్ని మొత్తం వీడియో అయితే తీసుకున్నానండి. తర్వాతకి మేమైతే ఇక వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. మా స్వామి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు మాకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మాకైతే ఆటో బుక్ చేసి ఆటో ఆయన నెంబర్ అయితే ఇచ్చాడండి. తర్వాత ఫ్లైట్స్ అయితే అక్కడ ఉన్నాయని చూద్దామని దగ్గరికి అయితే వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు అంత దగ్గరికి వెళ్ళొద్దమ్మా, వెళ్ళండి ఇక్కడ నుంచి అని అయితే అన్నారు. సరే అని మేమైతే వస్తుంటే మా పాప మాత్రం అక్కడి నుంచి రావట్లేదండి. బాబాయ్ ఆ ఫ్లైట్లో వెళ్తున్నాడు, అగో ఫ్లైట్ కదులుతుంది, అందులో బాబాయ్ ఉన్నాడని తన ఎగ్జైట్మెంట్ అయితే చాలా చెప్పలేమండి. తీసుకొద్దామని మా అమ్మమ్మ అయితే ట్రై చేసినా అస్సలు రావట్లేదండి. అక్కడే ఉండి బాబాయ్ వెళ్ళిందాక అక్కడే ఉండి చూస్తానని మారం అయితే చేస్తుంది. అయినా మా అమ్మమ్మ ఎత్తుకొస్తుంటే మాత్రం అస్సలు రావట్లేదు. ఆ ఫ్లైట్ కదిలిందాక అక్కడే నిల్చొని చూస్తూ ఉందండి. బాబాయ్ వెళ్తున్నాడు, అందులోనే వెళ్తున్నాడు అని. కానీ మా మర్ది స్వామి అయితే అందులో ఏం వెళ్ళట్లేదండి. కానీ మా పాప ఊహ అది. మా పాపనైతే మా అమ్మమ్మ అయితే తీసుకొచ్చిందండి. మేము ఇక ఆటో దగ్గరికి అయితే వెళ్దామని అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాతకి ఆటో దగ్గరికి ఎలా వెళ్ళాలనేది మాకేం తెలియట్లేదండి. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కొత్త కాబట్టి కొంతమందిని అడిగితే ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఒక దారితో అయితే వెళ్ళామండి. వెళ్తే ఆ దారి నుంచి అయితే ఒక 1 కిలోమీటర్ తర్వాతకి ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పారు. తర్వాతకి మళ్ళీ వేరే వాళ్ళని అయితే కనుక్కొని మళ్ళీ వచ్చి మళ్ళీ వేరే దారి నుంచి అయితే వెళ్ళామండి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు తెలియక చాలా ఇబ్బంది అయితే పడ్డామండి. తర్వాతకి వాళ్ళని వీళ్ళని కనుక్కొని అయితే ఇక మేమందరం కలిసి ఒక 5 మినిట్స్ అటు ఇటు దేవులాడుకొని కిందికి అయితే వచ్చామండి. ఇక్కడ ఫ్రీ బస్సు ఉంటుందంట, ఎయిర్పోర్ట్ ఆటో స్టాండ్ వరకు అయితే ఉంటుందని చెప్పారండి. తర్వాతకి ఇక చాలాసేపు 5 మినిట్స్ అయిన తర్వాతకి వచ్చింది బస్సు. వచ్చిన తర్వాతకి ఆ బస్సు ఎక్కి అయితే మేమైతే అమ్మాయ ఇప్పుడైతే మనకు రిలీఫ్ దొరికిందని చెప్పుకొని బస్సు అయితే ఎక్కి కూర్చున్నామండి. మా వదిన వాళ్ళు మా వెనుక కూర్చున్నారు, అమ్మమ్మ నాన్నమ్మ అయితే పక్కన కూర్చున్నారు. మళ్ళీ అక్కడ దిగి అప్పుడు కలిసామండి ఆటో స్టాండ్ ఆయనని. కలిసిన తర్వాతకి ఆయన మమ్మల్ని గుర్తుపట్టి అప్పుడైతే తీసుకొని వచ్చారండి. ఉప్పల్కి వెళ్ళాలి కదా, ఆటో ఆయన మంచి ఆయన కాబట్టి 1.5 అవర్ కంటే ఎక్కువ మా కోసం అయితే వెయిట్ చేశారండి. అదే వేరే వాళ్ళైతే ఏంటి వీళ్ళతో ఇంతసేపు అని చెప్పేసి వెళ్తే మేము అక్కడైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. పాపం మా కోసం ఆయన అంతసేపు ఆగి మమ్మల్ని అయితే డ్రాప్ చేశారండి. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళినా సరే మనకు తెలియకపోతే ఇంతే కన్ఫ్యూజ్ అవుతాం కదండి. మీరు కూడా ఇలానే కన్ఫ్యూజ్ అవుతారు కదండి. మేమైతే ఇక మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. మా ఇంటి సందులోకి అయితే వెళ్తున్నాము. మా ఇంట్లోకి అయితే వచ్చి అలా కాసేపు కూర్చొని నాన్నమ్మ వాళ్ళతో అమ్మమ్మ వాళ్ళతో అందరితో మాట్లాడుకొని అందరం కలిసి అయితే పులిహోర తిన్నామండి. పులిహోర తిని మా పిల్లలకైతే నేనైతే అన్నం తినిపించాను. వాళ్ళకి తినిపించేసరికి లేట్ అవుతుందని వాళ్ళకి కూడా తినిపించి అయితే నేను మా వదిన మా నాన్నమ్మ చెల్లి అయితే బయలుదేరామండి. మా వదిన తొర్రూరుకి వెళ్ళాలి కాబట్టి రింగ్ రోడ్లోనే బస్సు ఎక్కడానికని వెయిట్ చేస్తుంది. మా పిల్లలు ఏమో అత్తతోనే వెళ్తారని మారం చేస్తున్నారు, బాయ్ కూడా చెప్తున్నారు. ఇక అదో ఇటో బుజ్జగరించి మా వదిన అయితే బయలుదేరిందండి. మేము కూడా ఇక ఇక్కడ నిల్చొని బస్సు ఎక్కుదామనేసరికి బస్సులు రావట్లేదు అని చెప్పి మళ్ళీ ఎల్బీ నగర్కి అయితే ఆటో బుక్ చేసుకుని అయితే మేము ఎల్బీ నగర్కి అయితే ఆటోలో అయితే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాతకి 1 అవర్కి కూడా బస్సు రావట్లేదండి. పిల్లలు అయితే ఇబ్బంది పెడుతున్నారు. వెయిట్ చేస్తుంటే మా ఫ్రెండ్ అయితే అక్కడ కనిపించిందండి, నా ఇంటర్లో ఫ్రెండ్. నేను సడన్గా చూడగానే తను కాదు అని అనుకున్నానండి. తర్వాతకి పిలవగానే పలికింది, ఇక్కడికి వెళ్తున్నారని మాట్లాడింది. తర్వాతకి
బాయ్ చెప్పుకుంటూ అయితే వెళ్ళిందండి. మాకైతే బస్ దొరికింది. బస్ అయితే ఎక్కాము. ఫుల్ రష్గా ఉందండి. అసలు చెప్పలేనంత రష్లో ఉంది. మీ పిల్లలు పడుకున్నారు, మేము కూడా కొద్దిసేపు పడుకున్నాము. మా నానమ్మ అని చెప్పాను కదండి, నానమ్మ పక్క సీట్లో అయితే ట్విన్స్ ఉన్న వాళ్ళ పిల్లలు అయితే కూర్చున్నారండి. మా నానమ్మ సంతోషంగా వాళ్ళని అయితే ఎత్తుకుంటుంది. మా బాబాయ్కి కూడా సంబంధాలు అయితే చూస్తున్నారు, కుదరట్లేదు. మా నానమ్మ వాళ్ళు కూడా తొందరలో మా బాబాయ్కి పెళ్లి చేస్తే మా నానమ్మ కూడా అలా ఎత్తుకుంటుందని మేమైతే అనుకున్నాము. మా మరిది స్వామి అయితే ఫ్లైట్ ఎక్కినాక కొన్ని వీడియోస్ అయితే పెట్టాడండి, మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. మర్దిస్వామి ఇరుముడైతే ఈ విధంగా అయితే జరిగిందండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.